చేసుకున్నవారు. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో మారుతండ్రి దాడికి గురైన చిన్నారులు చికిత్స అందిస్తున్న వైద్యులు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురంలో ప్రారంభమైన సీతారామచంద్ర స్వామి శిఖర ధ్వజస్తంభం ప్రతిష్టాపన. జంగారెడ్డిగూడెంలో టెర్రర్ సాగు ఆకట్టుకున్న పోషక విలువలు కలిగిన గ్యాక్ ఫ్రూట్. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రదర్శన చేసిన అధికారులు, నాయకులు. కామవరపుకోట ఆర్సీఎం చర్చ్ నందు జాతీయ మహిళా దినోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. ప్రకాశం జిల్లా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి 70వ వార్షికోత్సవంలో భాగంగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్నారు. గుంట్ల కోమల విజ్ఞాపన మేరకు పర్యటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. అదేవిధంగా అద్దంకి బాపట్ల జిల్లా వాస్వి ధన్వంతరి చారిటబుల్ ట్రస్ట్ 5వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనను పలువురు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నాయకులు వీరయ్య, రఫీ, కోమలి మోహన్ రావు, సంజీవరావు, ప్రసాద్, సుబ్బారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకుంటే గమనం లేదు, స్త్రీ లేకుంటే అసలు సృష్టే లేదని తల్లిగా, చెల్లిగా, భార్యగా కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేసేవారే మహిళలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. అంతటి గొప్ప మహిళలకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళల కోసం ప్రత్యేకంగా కామవరపుకోట ఆర్సీఎం చర్చ్ ఫాదర్ బివి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలను సత్కరించారు. నారీ శక్తికి వందనం అంటూ కీర్తించారు. ఆర్సీఎం చర్చ్ లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ముఖ్య అతిథిగా చింతలపూడి శాసనసభ్యులు సొంగర్ రోషన్ కుమార్ తో పాటు ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రేవా పోలిమేర జయరావు, పలువురు గురువులు, కన్యాస్త్రీలు, ఏలూరు పీఠం నుంచి భారీ సంఖ్యలో మహిళలు, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. తొలుత రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. మరి ఈ రోజున చూస్తే ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి స్త్రీ లేనిదే జననం లేదు, మరి స్త్రీ లేనిదే గమనం లేదు. కళ్ళు తెరిచినప్పటి నుంచి కూడా స్త్రీ ఆలోచించేది బంధాల గురించి, అలాగే కుటుంబాన్ని ఎలాగ ముందు తీసుకెళ్లే విషయంపైన స్త్రీలు మరి ఎంతో బాధ్యత తీసుకొని మన యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి ఊహించుకుంటే మరి స్త్రీ లేకపోతే ప్రపంచం ఏమవుతుందంటే అంత శూన్యంగానే ఉంటుంది. మరి మగవాళ్ళ మీద స్త్రీలు డిపెండ్ అవ్వరు కానివ్వండి, బట్ స్త్రీల మీదే మగవాళ్ళు డిపెండ్ అవుతా ఉంటారు. మీరు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కుటుంబానికి, సమాజానికి కోసం. మరి ఈ రోజు చూస్తే మరి ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ గారు మరి స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును తీసుకొచ్చారు. అలాగే మరి చట్టసభల్లో రాబోయే ఎలక్షన్స్ లో సగం పైగా మహిళలు మరి పోటీ చేయబోతా ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీస్ గా మరి సగం కంటే ఎక్కువ కూడా మరి రాబోతున్నారు చట్టసభల్లో. మహిళా సాధికారతను మీ అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రోత్సహిస్తున్నారు. ఇందాక ఒక టీచర్ చెప్తున్నారు, చాలా స్కీమ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ లోనే, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నాయి. మహిళా సాధికారతకు ఉపయోగపడే స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వాడుకోవాలి. మరి మీరు కూడా ఫైనాన్షియల్ గా బాగా డెవలప్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం బొట్టాయిగూడెం రోడ్డు నందు వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. యువ నాయకులు జట్టి ఆదిత్య చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆలయ అర్చకులు కురెళ్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సందర్శించారు. కార్యాలయంలో డీఎస్పీతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని సిఐ, ఎస్ఐలతో మాట్లాడారు. రికార్డులను పరిశీలించారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పురోగతి, రికార్డులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు అభివాదం స్వీకరించారు. డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో పూల బుకేలు అందజేసి స్వాగతం పలికారు. త్వరలోనే ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సీసీ ఫుటేజ్ల పర్యవేక్షణలో ఉండే విధంగా ఇంటి వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రోన్ సహాయంతో నేర పరిశోధనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. గస్తీ ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
సడన్ విజిట్ టైంలో ప్లాంట్ ఇన్స్పెక్షన్ చేయాలి. యాన్యువల్ ఇన్స్పెక్షన్ కింద ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి రికార్డ్స్ పరంగా ఏమున్నాయి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, క్రైమ్ కంట్రోల్ ఎలా ఉంది, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అన్నది ఒకసారి మా ఆఫీసర్స్తో కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని ఎక్కడెక్కడ షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, దాన్ని మనం ఎలా ప్లాన్ చేసుకొని ముందు ప్రజలకి బెటర్ సర్వీసెస్ అందించవచ్చు. ఒకసారి మొత్తం ఒకసారి రివ్యూ చేసుకొని అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా బెటర్ ఏం చేయొచ్చు, స్టాఫ్ పొజిషన్ ఎలా ఉంది అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ప్రజలకి బెటర్ సర్వీసెస్ ఎలా అందజేస్తామన్నది ఒకసారి మొత్తం రివ్యూ చేసుకుంటున్నాము. దానిలో భాగంగానే ఈ ఇన్స్పెక్షన్ కూడా. ఇప్పుడు మనం చూసుకుంటే మన జిల్లాలోనే సీసీటీవీ కెమెరాలు అయితేనేమి, వేరే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అయితేనేమో కానీ, డ్రోన్స్ అయితేనేమో కానీ పెద్ద ఎత్తున వినియోగించుకొని ఆల్మోస్ట్ ఒక 450 అఫెన్సెస్ పైన 2010 నుంచి కూడా డిటెక్ట్ కాని నేరాలు కూడా చాలా వరకు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనము మన జిల్లాలో ఒక 8 కోట్లు పోయిన ప్రాపర్టీ, అది బైక్స్ అయితేనేమి, కార్, మన గోల్డ్, ముఖ్యంగా సిల్వర్ కానీ, చాలా కేసెస్లో కొన్ని కేసెస్లో ఒక్కొక్క దొంగను పట్టుకుంటే వాడి దగ్గర ఒక 4-5 సంవత్సరాల్లో అతను చేసిన 50 అఫెన్సెస్ 60 అఫెన్సెస్ ఓన్లీ మన జిల్లానే కాకుండా పక్కన జిల్లాలో కూడా పట్టుకొని అప్పగించడం జరిగింది. అట్లానే ఈ ప్రజలు కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ అమర్చుకుంటే వాళ్ళ దగ్గర ఎలాంటి దొంగతనం జరిగినా, ఇంకేదైనా జరగరాంది జరిగినా, పిల్లల మీద ఎవరైనా ఏమైనా అఘాయిత్యం చేసినా ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది ఉంటుంది. 2, ఆ సీసీటీవీ ఉంటే దొంగ కూడా భయపడి అసలు మీకు అఫెన్సే జరగదు. అఫెన్స్ జరిగిన తర్వాత డిటెక్ట్ చేసిన తర్వాత రికవరీ చేయడము, అంత బాధ లేకుండా అసలు అఫెన్స్ జరగకుండానే ఒక డిటరెన్స్ అనేది ఉంటుంది. దొంగ కానీ ఇంకొక చెడు వ్యక్తి కానీ మీ దరిదాపుల్లో రావడానికి కూడా భయపడతాడు. కొత్త ప్రమోషన్స్ వచ్చాయి, వీఆర్ సెండింగ్ షార్ట్లీ, ఈ వీక్లో వచ్చేస్తారు. అదే మనకి స్టాఫ్ షార్టేజ్ అనేది ఒక్క జంగారెడ్డిగూడెం కాదు, ఏలూరు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇప్పుడు ఒక 200 మంది కొత్త కానిస్టేబుల్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ట్రైనింగ్ అవ్వగానే దిల్ ఆల్ కమ్, మన ఫోర్స్ కొంచెం స్ట్రెంగ్తన్ అవుతారు. ఉన్న దాంట్లో కూడా అందుకే మనం ఎఫెక్టివ్గా డ్రోన్స్ అయితేనేమి, కెమెరాస్ అయితే యూస్ చేసుకునేమి, ఇప్పటికిప్పుడు మనము స్టాఫ్ని పెంచలేము కాబట్టి ఉన్న స్టాఫ్ని ఎలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలన్నది ఆలోచన చేస్తున్నాము. ఇది ఒకటి ఉందండి, నూతన చట్టాలు అవగాహన వచ్చాయి కానీ నోటిఫికేషన్ ప్రకారం చూస్తున్నాం ఇంకా పాత చలానాలే వేస్తున్నారు. బట్ ఇది ఎవరినో చలానా వేయాలి లేకపోతే అదేదో కొట్టి నేర్పించినట్లు కాకుండా ఇది మన ప్రాణం కదా, మన కుటుంబానికి సంబంధించిన సమస్య. హెల్మెట్ ధరించకపోతే రేపు పొద్దున ఏదైనా అయితే ఆ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు రోడ్డున పడతారు. సో ఆర్ ఇంపార్టెన్స్ ఈజ్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్. అంతని ఎడ్యుకేట్ చేసి అట్లీస్ట్ హైవే మీద వెళ్తున్నారు, 99.9% ప్రాణాలు సేవ్ అయిపోతాయి ఒక చిన్న హెల్మెట్ ఉంటే. సో అది మన కల్చర్ అలవాటు చేసుకోవాలా. ఆ కల్చర్ అలవాటు చేసుకునే విధంగా మా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది, విజిబుల్ పోలీసింగ్ కూడా అలాగే చేస్తారు. ఇంకొకటి డ్రంక్ అండ్ డ్రైవింగ్, వాటి మీద కూడా గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు. తణుకులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛత కార్యక్రమం ఆవశ్యకత గురించి వివరించారు. జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తణుకు ఎన్టీఆర్ పార్క్ లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తా చెదారాలను ఊడ్చారు. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శనివారం కావడంతో వివిధ జలాలతో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు పంచామృత అభిషేకాలు చేశారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నామస్మరణ చేశారు. శాస్త్రోక్తంగా స్వామివారికి అర్చన, అష్టోత్తరం, అభిషేకాలు చేశారు. జంగారెడ్డిగూడెంలో ప్రస్తుతం అందరి నోట గ్యాక్ ఫ్రూట్ అలియాస్ స్వర్గం నుంచి వచ్చిన పండు వినబడుతోంది. గ్యాక్ ఫ్రూట్ ప్రాధాన్యత సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. సంపూర్ణ పోషకాలు ఉన్న గ్యాక్ ఫ్రూట్ ను టెర్రస్ పై సాగు చేస్తున్నారు. పట్టణంలో గరుడ నగర్ కు చెందిన అరవ శ్రీనివాస్ మూర్తి టెర్రస్ గార్డెన్ చేస్తుంటారు. ఎన్నో ఔషధ మొక్కలను ఇంటి పై అంతస్తులో సాగు చేస్తున్నారు. దీనిలో భాగంగా 8 మాసాల క్రితం గ్యాక్ ఫ్రూట్ విత్తనాలు వేయడంతో నేడు ఫలాలను ఇస్తోంది. గ్యాక్ ఫ్రూట్ ను పండించడం అంటే అంత ఆషామాషి అయిన విషయం కాదు. విత్తనం మొదలు నుంచి
పంట సాయం వచ్చేంత వరకు జాగ్రత్తగా చంటి బిడ్డలా కాపాడుకుంటూ రావాలని శ్రీనివాసమూర్తి తెలియజేస్తున్నారు. గ్యాక్ ఫ్రూట్ పాదుకు ప్రత్యేకత ఉంది. పండు బలంగా పెద్దగా రావాలంటే చేతితో పుష్పాలను సంభోగం చేయాల్సి ఉంటుంది. గ్యాక్ ఫ్రూట్ కు మగ ఆడ పుష్పాలు పూస్తాయి. సహజ సిద్ధంగా తేనెటీగల ద్వారా పరాగ సంపర్కం జరిగి పిందెలు కాస్తుంటాయి. అలా కాచిన పిందెలు చిన్నగా వస్తుంటాయి. ఒక్కోసారి పిందెలు కూడా రాలిపోవచ్చని చెబుతున్నారు. చేతితో మగ పుష్పాన్ని చించి ఆడ పుష్పానికి సంభోగం చేస్తే పిందె ఏపుగా కాసి ఫలాలను ఇస్తుందని, పిందె వచ్చిన నాటి నుంచి 2 మాసాలలో పండు తయారవుతుందని తెలిపారు. పోలవరం నుంచి మగ పుష్పాలను తీసుకువచ్చి సంపర్కం చేయడం వలన గ్యాక్ ఫ్రూట్ దిగుబడి పెరిగిందని ఆదర్శ రైతుగా నిలుస్తున్న అరవ శ్రీనివాసమూర్తి తెలియజేశారు. పండు తయారు కాలంలో పచ్చ, పసుపు, ఆరెంజ్, ముదురు ఆరెంజ్ తర్వాత ఎరుపుగా మారుతుందని తెలియజేస్తున్నారు. తన కూతురు సాహితీ అగ్రికల్చర్ ఏఎస్సి చదివి అబ్రాడ్ లోని ప్యారిస్ తో పురుగుల మీద కొత్త వంగడాల సాగుపై రీసెర్చ్ చేస్తుందని తెలియజేశారు. ఒక్కో గ్యాక్ ఫ్రూట్ కేజీ నుంచి 2.5 కేజీల బరువు ఉంటుందని, దీనిని కోసి నిమ్మరసంతో కాస్త చక్కెర కలిపి జ్యూస్ గా తీసుకుంటే రుగ్మతల నుంచి బయటపడవచ్చని అంటున్నారు. ప్రోవిటమిన్ ఏ క్యారెట్ లో ఉండే దానికంటే 10 రెట్లు లేక బిన్యాంటీ యాక్సైన్ టొమాటోలో కంటే 70 రెట్లు ఎక్కువ ఉంటుందని, ఇంకా విటమిన్ సి ఫాలిపనేట్ ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తున్నారు. కంటి వ్యాధులు రాకుండా, ముసలితనం లేకుండా, చర్మ ముడతలు కూడా రాకపోవడం, రక్త ప్రసరణకు, మెదడులోని కణాలను వృద్ధి చేయడానికి, బీపీ, షుగర్ రాకుండా చేయడంతో పాటు క్యాన్సర్ రోగ నివారణగా కూడా గ్యాక్ ఫ్రూట్ తీసుకోవచ్చని కివి హాస్పిటల్ కు చెందిన డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ప్రభుత్వం గ్యాక్ ఫ్రూట్ ను సాగును ప్రోత్సహించి సబ్సిడీలు ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహిస్తే బహిరంగ మార్కెట్ లో వేల రూపాయలకు లభించిన గ్యాక్ ఫ్రూట్ సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు కూడా అందించవచ్చని సిటీ న్యూస్ తో శ్రీనివాసమూర్తి తెలిపారు. గ్యాక్ ఫ్రూట్ ఔషధ మొక్కల సాగుపై ఎవరికైనా ఏమైనా సహాయం కావాల్సి వస్తే తనను సంప్రదించవచ్చని కోరారు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసమూర్తి. జంగారెడ్డి మాది గరుడుపక్ష నగరం. నేను ఇలా టెర్రస్ గార్డెన్ మీద గ్యాక్ ఫ్రూట్ వేసానండి. ఇది బాగా మెడిసిన్ వాల్యూ ఉన్న ఫ్రూట్ అండి. ఇది ఇప్పుడు ఈ ఫ్రూట్ ఆన్లైన్ 1200-1300 ఉందండి కేజీ. కాకపోతే నా దగ్గర అయితే మా కుటుంబ అవసరాలకు ఉందండి, నేను తెలిసిన వాళ్ళకి ఇస్తున్నానండి. ఇది ఈ గ్యాక్ ఫ్రూట్ డాక్టర్ గారు వాళ్ళు చెప్పడం బాగా వాల్యుబుల్ ఉందని చెప్పి డాక్టర్లు అందరూ చెప్తున్నారండి. ఇది అందుబాటులోకి వచ్చి అందరికీ మనం కొనుక్కుని తినాలంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి చిన్న రైతులతో దీన్ని వేసి అందరికి అందుబాటులోకి వచ్చి అందరికి ఆరోగ్యం మంచిదని చెప్తున్నారండి. ఇది అందరూ కొనుక్కుని తినాలంటే ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే ఎవరి వల్ల అవ్వదండి. నేను కూడా ఆన్లైన్లో ఫ్రూట్ తెప్పించుకున్నానండి. ఇది నేను 8 నెలలు అయిందండి నేను తెప్పించుకున్నాడు 1000 రూపాయలు తెప్పించుకున్నాను ఫ్రూట్. ఇది వేసిన తర్వాత నేను చాలా కష్టాలు పడ్డానండి. దీన్ని క్రాసింగ్ చేయటం, మళ్ళీ పోలవరం మా ఫ్రెండ్ ఉంటే ఆయన దగ్గర నుంచి మేల్ పువ్వులు తెచ్చుకోవటం, ఫిమేల్ పువ్వులకి మళ్ళీ క్రాసింగ్ చేసుకోవటం, అలా చేస్తే నా దగ్గర ఇప్పుడు నిలబడిందండి. నేను కూడా మొక్కలు ఇప్పుడు చేసి ఎవరికన్నా కావాలంటే మొక్కలు ఇద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అవదండి. ఇది వర్షాకాలం వస్తే కానీ మొక్కలు అవ్వండి. ఇలా గవర్నమెంట్ కూడా దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టి, హార్టికల్చర్లో శ్రద్ధ పెట్టి చిన్న రైతులతో 20 సెంట్లు 30 సెంట్లు అలా వేసి ఎక్కడికెక్కడ మార్కెట్లో వేసి మన చిన్న ఎవరికైనా సరే ఎవరన్నా కొనుక్కు తినాలంటే 100-150 రూపాయలు ఫ్రూట్ వచ్చి కొనుక్కు తినేలా ఉంటే అందరికి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పి ఆశిస్తున్నానండి నేను. ఇలా ఈ ఫ్రూట్ మీద ఏమైనా సలహాలు కావాల్సి వచ్చి మా దగ్గరికి ఏమన్నా సంప్రదించిన పోనీ వచ్చి చూస్తానంటే ఎవరైనా వచ్చి చూడొచ్చండి. గ్యాక్ ఫ్రూట్ అని జంగారెడ్డి గరుడుపక్ష నగర్ వచ్చి మూర్తి అంటే ఎవరైనా చెప్తారండి. ఇది వచ్చి ఈ ఫ్రూట్ అయితే మీతో ఎవరైనా సరే వేసుకోవచ్చండి. 20-30 సెంట్లు ముందు వేసుకుంటే దీనికి పెద్ద పెట్టుబడి కూడా ఏముండదండి. ఇది ఒక 10,000 పెడితే అయిపోద్దండి. 20-30 సెంట్లకి పందిర్లు గట్లకి 20,000 అవుద్దండి. నాకైతే ఎంత అవ్వలేదండి. ఆల్రెడీ నేను వేసుకున్నాను ముందు. నాకైతే 2 లక్షల దాకా అయిందండి. అంటే ఈ ఒక్క మొక్కలు కదండి, డ్రాగన్ ఫ్రూట్ అన్ని ఉన్నాయండి నా దగ్గర. ఆ మొక్కల్లోనే ఈ మొక్కలు పెట్టానండి నేను. ఇది పైన పాదు కాబట్టి దాంట్లోనే పెట్టానండి. ఇవి మీరు ఎవరైనా వచ్చి చూసి ఒక 20 సెంట్లు 10 సెంట్లు వేసుకుంటే 30-40 వేలకు అయిపోద్దండి. ఇది సెట్ అయింది అనుకోండి, అందరికి సెట్ అవ్వడం ఏంటంటే ఆన్లైన్ మార్కెట్ బాగుందండి. దీని పౌడర్ కూడా 25-30 వేలు ఉందని చెప్పి నేను ఆన్లైన్లో చూశానండి. ఇది ఎక్స్పర్ట్ అంటండి. ఇది మీరు కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకుని హార్టికల్చర్ సంప్రదించి ఎవరైనా 10 సెంట్లు 20 సెంట్లు ముందు ట్రయల్గా వేసుకుని చూసుకోండి. చూస్తే ఇది డ్రాగన్ ఫ్రూట్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్లో ఎవరు తినలేదండి. డ్రాగన్ ఫ్రూట్ ఏదో రక్కీస్ మొక్కలు అయ్యన్నారండి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ బాగా వాల్యుబుల్ అని డాక్టర్లు అని చెప్పడం, ప్లేట్లెట్స్కి ఉపయోగపడుతుందని చెప్పడం, డ్రాగన్ ఫ్రూట్ బాగా ఎలాగ ఫార్మింగ్ అయిందో ఇది కూడా రాబోయే వచ్చే 2-3 సంవత్సరాల్లో కూడా చాలా మంది రైతులు వేసుకుని ఈ ఫార్మింగ్ కూడా చేసి ఈ ఫ్రూట్ కూడా అందరికి అందుబాటులోకి వచ్చి ఇది రేటు తగ్గుద్దండి. రేటు తగ్గితే 200-300 కేజీ అయినా సరే పెద్ద ఇబ్బంది ఉండదండి. ఇప్పుడైతే 1000 రూపీస్ ఉందండి. అప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చి అందరికి ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుతున్నాను నేను. ఈ ఫ్రూట్ వల్ల ఉపయోగాలంటే ఇది క్యాన్సర్కి ఉపయోగపడుతుంది అంటే, కంటి చూపు ఉపయోగపడుతుంది అంటండి. ఇది ఇమ్యూనిటీ పెరుగుద్ది అంటండి. ఇంకా దీని గురించి డాక్టర్ గారు కూడా చెప్పారండి. కిఫీ డాక్టర్ గారు కూడా మాట్లాడారండి దీని గురించి. నేను మొన్న ఫ్రూట్ పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. నేను ఆల్రెడీ ఈ ఫ్రూట్ గురించి ఆయన మాట్లాడాడు. నేను కూడా ఫ్రూట్ పట్టుకెళ్ళి ఇచ్చాను. ఆ లింక్ ఉందని నేను బాలు గారికి ఇస్తాను. నేను చెప్పడం కంటే డాక్టర్ గారు చెప్తే మీకు బాగా అర్థం అవుద్దండి. దాని గురించి తెలుసుకుని మీరు కూడా 10 సెంట్లు 20 సెంట్లో పొలం ఉన్న వాళ్ళు వేసుకుని ఈ ఫ్రూట్ని మీరు కూడా ఆస్వాదించాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్, జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం రామచంద్రపురంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ పూజల కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండిత పురోహితులు వేద మంత్రాల నడుమ గ్రామదేవత గంగానమ్మను ప్రతిష్ఠించారు. పట్టణానికి చెందిన బలరాం ఏజెన్సీస్ అధినేత మహంకాళి రామ్మోహన్ రావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు, పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, అధ్యక్షులు మోతుకూరి నారాయణరావు, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి రాంబాబు, వరికోటి ధర్మారావు, కార్యదర్శి కోరా రఘురాం పాల్గొన్నారు. మొదటి రోజులో భాగంగా ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. గణపతి పూజ, పుణ్యహవచనం, పంచగవ్య ప్రాసన, మత్సం గ్రహణం, అంకురారోహణ, దీక్షాధారణ, వృత్తిక్ వరుణ, వాస్తు హోమం, యాగశాల ప్రవేశం, యోగిని క్షేత్ర పాలక, వాస్తు బ్రహ్మ మంటపారాధనలు, సర్వతో భద్ర మండలార్చన, కలశ స్థాపన, షోడశోపచారాలు, జలాదివాసం, క్షీరాదివాసం, అగ్నిమదనం, యోగిని క్షేత్ర పాలక, వాస్తు బ్రహ్మ మండపారాధనలు, దేవతా హోమాలు, బలిహరణ, నీరాజన, పారాయణాలు వంటి కైంకర్యాలుంటాయని తెలిపారు. 3వ రోజు స్వామివారి శిఖర విగ్రహ ప్రతిష్టాపన, శాంతి కళ్యాణంతో ప్రతిష్టా మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. గూళ్ళో వేచి చేసి ఉన్న సీతారామాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఈ రోజు, రేపు, ఎల్లుండ అనగా 15, 16, 17 తారీఖుల్లో దివ్యంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి తీర్థ ప్రసాదాలు చేకూర్చవలసిందిగా కోరుచున్నాము. రామచంద్రపురం కోదండ రామాలయ ఆలయంలో ఈరోజు గంగానమ్మ దేవత, మా గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ దేవత గుడి పునరుద్ధరించుకున్నాం. ఆ గుడిని ఓపెనింగ్ చేసుకున్నాం. అట్లాగే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు హోమాలు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే కోదండ రామాలయం పునర్నిర్మాణము, విగ్రహ ఆవిష్కరణలు, ధ్వజస్తంభం నిలబెట్టడం, ఈ 3 కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజున ఈ హోమం మొదలైంది. ఎందుకంటే ఇటువంటి హోమం చేయాలంటే ఎంత పెద్దవాళ్ళు తలపెట్టినా అవదు, ఇటువంటి గుడి వద్దే జరుగుద్ది. కాబట్టి జంగారెడ్డి పట్టణ గ్రామస్తులందరూ ఈ హోమానికి విచ్చేసి ఈ హోమ ఫలం అందరూ పొందాలని, మన జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఈ హోమం నిలబెట్టాం. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఈ హోమాన్ని ఈ 3 రోజులు కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూసి ఆ శ్రీ రామచంద్రుని ఆశీస్సులు అందరూ పొందాలని రామచంద్రపురం తరపున అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వర్ణాంధ్ర
స్వచ్ఛంద స్వచ్ఛాంధ్ర విజన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధమని 120 మైక్రాన్లు కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మిల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. తొలుత స్వచ్ఛాంధ్రలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో మొక్కలు నాటారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లకార్డులు చేతబూని ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లేవజోజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, మైనార్టీ సెల్ నాయకులు ముస్తఫా, సెట్టిబల్జ కార్పొరేషన్ అభివృద్ధి డైరెక్టర్ చిట్టిపైన రామలింగేశ్వరరావు, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, పెసరగంటి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. మానవహారం చేశారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కవర్లు అన్నది వాడకూడదు. ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యాలు కాపాడుకోవాలి, మన పిల్లల ఆరోగ్యాలు కూడా కాపాడుకుని ఎవరైతే సరే ప్లాస్టిక్ కవర్లు అమ్మితే వాళ్ళకి 5,000 ఫైన్ వేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రతి నెల 3వ శనివారము వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ శానిటేషన్ మెరుగుపరచడానికి, ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి, అదేవిధంగా భూమి కాలుష్యము, నీటి కాలుష్యము, గాలి కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రతి 3వ శనివారము, ఫస్ట్ జనవరి 3వ శనివారము క్లీన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. న్యూ ఇయర్ అండ్ క్లీనింగ్. 2వ శనివారం అంటే రెండో నెల 3rd శనివారము రీసోర్సు అంటే ఇంటి దగ్గరే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త విడదీసి వాటిని శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజల్ ఎలా చేయాలి అనేది దానిపైన అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు మార్చి 3వ శనివారము పర్యావరణం కాపాడడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తూ ప్లాస్టిక్ వద్దు, పేపర్ కవర్స్ కానీ క్లాత్ కవర్స్ కానీ ముద్దు అనే కాన్సెప్ట్ ద్వారా పర్యావరణం కాపాడడానికి, గాలి కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని, భూమి కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రోగ్రాం నిర్వహించడం అనేది ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఇప్పుడు ఈ కార్యక్రమము చేస్తున్నాము. ఎవరైనా ఫస్ట్ ప్లాస్టిక్ కవర్స్ నిషేధించిన తర్వాత షాప్లో కానీ అమ్మకం కానీ ఎక్కడైనా పట్టుకున్న వెంటనే 5,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండోసారి మనము ఎన్ఫోర్స్మెంట్ చెక్ చేసినప్పుడు దొరికితే 20,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా ఉపయోగించకూడదని మనవి చేస్తున్నానండి. పర్యావరణ పరిరక్షించుకోవటానికి ఈవేళ ఈ యొక్క కార్యక్రమాన్ని మన మున్సిపాలిటీ కమిషనర్ గారు, చైర్మన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్లాస్టిక్ అనేది ఆవులు అలాగే జంతువులు కూడా తినేసేసి ఎంతో దుర్భరంగా చచ్చిపోవడం కూడా జరుగుతుంది. మరి తక్షణమే ఈ యొక్క ప్లాస్టిక్ని నిరోధిస్తే ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరం. మరి రాబోయే రోజుల్లో దీనివల్ల చాలా ప్రమాదకరాలు కూడా జరుగుతాయి. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మరి గతంలో కూడా ఈ ప్లాస్టిక్ తిని ఎన్నో ఆవులు చచ్చిపోతాం, మేకలు చచ్చిపోతాం కూడా జరిగింది. మరి ఇలాంటి పరిస్థితి రాకుండా పరిరక్షించుకోవాలని చెప్తున్నాం. అలాగే జంగారెడ్డి అని శానిటరీ కూడా చాలా బాగుండాలి. శానిటరీలో కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి వాళ్ళతో సహకరించి మరి జంగారెడ్డి కూడా ఉన్నట్టు మున్సిపాలిటీ వర్కర్స్ తోటి సహకరించి శానిటరీ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియపడుతున్నాం. ఈరోజు మరి ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ డ్రైన్లో చూసినా, చెరువులో చూసినా, నదిలో చూసినా, సముద్రంలో చూసినా అన్ని చోట్ల కూడా ప్లాస్టిక్ పెరిగిపోయి దాన్ని మనం నిర్మూలించలేనంత పరిస్థితికి మానవుణ్ణి మింగేసే పరిస్థితిలో ప్లాస్టిక్ ఉంది ప్రస్తుతం. దాన్ని కనుక మనం ఇప్పుడు నిర్మూలించకపోతే రేపు భావితరాలకి మనం ప్లాస్టిక్ సమాజాన్ని, ప్లాస్టిక్ భూమిని, ప్లాస్టిక్ నదిని, ప్లాస్టిక్ సముద్రాన్ని ఇచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ప్రభుత్వ బాధ్యత కాదు, ఇది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత ఇది. రేపు మనం రాబోయే తరాలకి ప్లాస్టిక్ లేని సమాజాన్ని మనం అందిస్తేనే మన భావితరాలు బాగుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసి మనం ఏదైనా సరుకులు కొనడానికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో అంతకుముందు పూర్వంలాగా ఒక చేతి సంచి తీసుకెళ్ళి దాంట్లో మనం సరుకులు తెచ్చుకోవటం, వాళ్ళు ప్లాస్టిక్ గారిని నమ్ముతుంటే దీనివల్ల ఇంత హాని జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి చేయటం ద్వారా బాగుంటుంది. అదే రకంగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా మరి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు, ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కాబట్టి అందరూ సహకరించండి, ప్రభుత్వానికి సహకరించి రేపు రాబోయే సమాజానికి కూడా బాయుబాటలు వేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం.
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలపై జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజీ మాట్లాడారు. పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో భాగంగా ఎకో బ్యాగ్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎల్ఐసి ప్రసాద్ ఆధ్వర్యంలో కాగిత బ్యాగ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కాగిత బ్యాగ్లను వినియోగించుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెంలో నవభారత్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పక్కనే ఈ ఫ్యాక్టరీ కూడా ఉందని తెలియజేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వెంకటరమణ కోరారు. ప్లాస్టిక్ నిషేధిస్తూ బయోడిగ్రేడబుల్ కవర్స్ అందరూ ఉపయోగించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. జరిగింది. జంగారెడ్డిగూడెంలోని ప్రజలందరూ విజ్ఞప్తి చేయడం ఏమనగా ప్రతి వారు మీ షాపులోనూ మీ ఇంట్లోనూ ఈరోజు అంటే ప్రభుత్వం వారు తలపెట్టిన 3వ శనివారం ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి మీ షాప్లో ఉన్న పరిశుభ్రతను నీట్గా చేసుకొని మీ దగ్గర ఉన్న చెత్తను పంచాయతీ వారికి హ్యాండిల్ చేయవలసిన కోరుతున్నాం. అలా కాకుండా చేయకుండా ఉండడం వల్ల కొన్ని రోగాలు అంటువ్యాధులు మనకే వస్తాయి. దానివల్ల మనం ఇబ్బందులు పడతాం. కాబట్టి ప్రభుత్వం సూచించిన మేరకు ప్రతి శనివారం 3వ శనివారము మనం ఒక సమయాన్ని వెచ్చించి ఇంట్లో గానీ మన షాప్ లో గానీ క్లీన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున మనం చేసే తెలియని పొరపాట్ల వల్ల మనం రాబోయే రోజుల్లో క్యాన్సర్ కి గురి కాబోతున్నాం. దయచేసి అందరూ కూడా ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. ఎందుకంటే మనం తీసుకెళ్లే మనం తినే వస్తువులు కావచ్చు, అలాగే ఇతరత్ర ఏదైతే తినడానికి ఉపయోగించే ప్లాస్టిక్ ఏదైతే ఉందో దానివల్ల రాబోయే రోజుల్లో మినిమం 30 నుండి 40% వరకు కూడా రాబోయే 5 సంవత్సరాల్లో క్యాన్సర్ రోగులు పెరిగే అవకాశం ఉంది. ఈ మారణాన్ని తగ్గించాలంటే మనం కూడా స్వచ్ఛంగా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతూ మిగతా వారికి కూడా ఆదర్శంగా నిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో మారు తండ్రి పిల్లలను విచక్షణ రహితంగా దాడి చేయడంతో ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని ఆశ్రయించారు. సంవత్సరంన్నర నుంచి సుభాష్నితో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి సహజీవనం సాగిస్తున్నారు. తాను ఎక్కడికి వెళ్లినా తన చిరునామా తెలుసుకుని వచ్చేస్తున్నాడని 2 మాసాలు బాగానే చూసుకున్నప్పటికీ తరువాత మద్యం సేవించి తనను వేధించడమే కాకుండా పిల్లలపై కూడా దాడి చేస్తున్నారని తల్లి మీడియా వద్ద వాపోతోంది. రాత్రి మొత్తం ఫుల్గా తాగేసి పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి మా అమ్మ ఒంటిపూట రేపు సర్వే అని స్కూల్ వద్దంటే మళ్ళీ ఫుల్గా పని మానేసి ఫుల్గా తాగొచ్చి మీ అమ్మాయి స్కూల్ ఎందుకు మానేసి వచ్చిన తర్వాత మెట్ల దగ్గర అంటే అమ్మాయి రేపు సర్వే అని మానేమని రెడీ అన్నారు. అంటే మా చెల్లి పేరు కొట్టి మొక్కేసి నన్ను కొట్టాడు మేడం మీద. కొట్టిందని మా అమ్మ వస్తే మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చిన తర్వాత ఎందుకు కొడుతున్నా అని అడిగితే అది టబ్బా బ్లూ టబ్బా పెద్దది ఉంటుంది కదా, అదేమో దాని నిండా నీళ్ళు ఉంటే దాన్ని తన్నేసేవాళ్ళు. తన్నితే మొత్తం కింద పడిపోయి మేము ఆ తోటలో వచ్చేసాము. అదే పొగ తోటలో అటువైపు వస్తే తాళం దాచుకొని తాళాలు బద్దలు కొట్టేసాడు. బద్దలు కొట్టేస్తే మేము ఇంకా ఇటు వచ్చి ఆవిడ బండికి ఇప్పుడు వచ్చేసాం. నేను ఆవిడ కలిసి వెళ్ళిపోయాను. మాది గోకవారు, రాజమండ్రి దగ్గర గోకవారు అండి. నేను ఇక్కడే ఉంటున్నాను. ఆ అబ్బాయి సంవత్సరంన్నర నుంచి పరిచయం అంటే పెళ్లి చేసుకున్నాడండి, 2వ పెళ్లి. కానీ చేసుకున్న కాడి నుంచి కూడా నాకు సుఖం లేదండి, పిల్లలకి సుఖం లేదు. అంత బాగా తాగేసి వచ్చి పిల్లలు కొడతానే ఉంటాడు. పిల్లల్ని నన్ను అడ్డం వెళ్ళి నన్ను కొడతానే. ఇతను పుట్టిన అతను కాదండి, పిల్లలు మా చేసుకున్న ఆయనకి పుట్టిన పిల్లలండి. నేను ఎన్నిసార్లు వదిలేసి వెళ్ళిపోయినా కానీ అక్కడ పడితే అక్కడికి వచ్చేసి అక్కడ కూడా గొడవలాడి తీసుకొచ్చారు, నాకు కావాలి అది ఇది. తీరా ఇంటికి వచ్చిన తర్వాత 2 నెలలు 3 నెలలు బాగా చూడడం, తర్వాత తాగేసి వచ్చి కొట్టడం తిట్టడం అండి. ఇంట్లో సామాను అది నాశనం చేసాడు. దుర్గాప్రసాద్ అండి, పుచ్చకాయలు దుర్గాప్రసాద్ అండి. తాగేసి వచ్చి పిల్లలంటే ఇష్టం లేదండి ఆ అబ్బాయికి. అంతమాను పిల్లలు ఏదో అంటా ఉంటాడు, తిడతా ఉంటాడు, కొడతా ఉంటాడండి. కాదండి, సొంత తండ్రి అయితే కాదండి. సంవత్సరంన్నర అయిందండి పెళ్లి చేసుకుని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో మారు తండ్రి దాడికి గురైన చిన్నారులు చికిత్స అందిస్తున్న వైద్యులు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురంలో ప్రారంభమైన సీతారామచంద్ర స్వామి శిఖర ధ్వజస్తంభం ప్రతిష్టాపన. జంగారెడ్డిగూడెంలో టెర్రర్ సాగు ఆకట్టుకున్న పోషక విలువలు కలిగిన గ్యాక్ ఫ్రూట్. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం.
జంగారెడ్డిగూడెంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రదర్శన చేసిన అధికారులు, నాయకులు. కామవరపుకోట ఆర్సీఎం చర్చ్ నందు జాతీయ మహిళా దినోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.